కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎన్డీఏ ప్రభుత్వంలో 12 ఎంపీలు ఉన్న బీహార్కు ఎక్కువ నిధులు ఇచ్చారని, 16 ఎంపీలున్న టీడీపీ రాష్ట్రానికి ఏం తెచ్చిందని ప్రశ్నించారు. అప్పు తెచ్చుకుని కూటమి ప్రభుత్వం పండగ చేసుకుంటోందని విమర్శించారు. పోలవరం నిధులపై మరోసారి చంద్రబాబు ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు బుగ్గన. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట. ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ అ ప్రో పీపుల్ బడ్జెట్. అంతా బాగుంది కానీ అయ్యా, మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు, రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు. ఒక్కసారి మీకు 16 సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో, బీహార్కు 12 సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు. బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒక్కసారి చూద్దాం. బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్ ఎక్కడండి ఇది? ఎక్కడ ఇండస్ట్రియల్ నోడ్ ఎట్ గాయా, ఎక్కడ మన పట్నా పూర్ణి ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే, ఎక్కడ బోధగయ రాజ్గిర్ వైశాలి దర్భంగా స్పర్సు, ఎక్కడ గంగానది మీద 26,000 కోట్లతో బ్రిడ్జు, ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ 21,400 కోట్లు, ఎక్కువ మెడికల్ కాలేజీలు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూడండి మళ్ళా మక్కన్న బోర్డు, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, పట్నా ఎయిర్పోర్టు, అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు, ఐఐటి పట్నా. కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకైతే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు. ఎందుకంటే 12 సీట్లతో జేడీయూ ఇంత సాధించగలిగితే 16 సీట్లతో మీరెంత సాధించాలి అని